నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. సోనియాది విష్ణుప్రియ గురించి ఇప్పుడు ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తుంది. వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అంటారు? అంటే ఇద్దరు ఒకరిపైన ఒకరు కామెంట్స్ చేసుకుంటున్నారు, అది పర్సనల్ లెవెల్లోకి వెళ్తోంది. అసలు ఎవరు కరెక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణుప్రియ మణికంఠని ఫెమినిన్ అనింది. నీ ఉద్దేశం అది కాదు, నువ్వు ఆడంగులోడ్లు విరా, నీ ఉద్దేశం కాదు. అంటే నువ్వు ఏదో చెప్పాలనుకొని సెన్సిటివ్ అనే పదానికి జస్ట్ ఆ పదాన్ని వాడావు. సేమ్ అలాగే అడల్టరీ కామెడీ అంటే ఆ ఉద్దేశం నువ్వేదో అదేంటిది ఏ మార్కు కామెడీలు చేస్తున్నావు, నువ్వు పెద్ద నీచము నికృష్టం అని కాదు. నువ్వు కొన్ని చూసే విధానం కొంతమందికి అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, మనకు తెలియదు. ఇప్పుడు సోనియా అరుస్తుంది కాబట్టి మనకు ఆమె కనబడుతుంది, విష్ణుప్రియ కనబడట్లా. ఆమె ఒక టైప్ ఆఫ్ నవ్వు నవ్వింది వాళ్ళిద్దరు పక్క పక్కన ఉన్నప్పుడు. ఇంకేదో అంటే అది డైలాగ్ అనాల్సిన అవసరం లేదు, అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. సో అనుభవించింది సోనియా కాబట్టి నేను తీసుకొని ఇలాంటివని చెప్పింది. సేమ్ నిన్న కూడా సీతతో కూడా నామినేషన్ టైంలో తను ఏదో బొక్కలోది తొక్కలోది అని అంటే ఇట్లాంటి డైలాగులు నా దగ్గర వాక్కు అని డైరెక్ట్గా చెప్పేసింది. నేను విన్నాను లేదురా, నన్ను నేనే అనుకున్నా అని చెప్పి ఆమె డిఫెండ్ చేసుకుంది. అంటే ఇట్లా ఈ డొంక తిరుగుళ్ళు, వంకర మాటలు, వంకర చూపులు, వంకర బిహేవియర్ ఆ పిల్లకి నచ్చవు, ఇది అర్థమవుతుంది. సో షీ ఈజ్ జెన్యూన్. ఇక విష్ణు గురించి మాట్లాడుకుంటే, నువ్వు ఫెమినిన్ అన్నప్పుడు తీసుకోలేని దానివి, అడల్టరీ అంటే నీకెందుకు ఒళ్ళు మండింది? అంటే నువ్వు ఒకరిని ఏదన్నా అంటే దానికంటూ నీకు నీ ఫీలింగ్ అది కాదని నీకు అర్థమవుతుంది. నిన్నెవడన్నా ఏదన్నా అంటే పాపం వాళ్ళ ఫీలింగ్ అది కాదులే, ఇంకేదో ఉండి ఈ పదం వచ్చిందని నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోయావు? అనుభవించిన ఆమెకే తెలుసు. ఊరికే అట్లాంటి పదాలు ఎవరు యూజ్ చేయరు. అండ్ ఆమె 1-2 సార్లు నాగార్జున గారి ముందు కూడా గట్టిగా వాదించింది. అంటే లేదు సార్ నాకు ఇలా అనిపించింది ఈ సిచ్యువేషన్ అని కూడా చెప్పాల, తను అలాగే చేసిందని కరాఖండిగా చెప్పింది. 1 కాదు 2 సార్లు కాదు, మొన్న సండే అదే చెప్పింది, సాటర్డే అదే చెప్పింది, నిన్న నామినేషన్లోనూ అదే చెప్పింది. విష్ణు నామినేట్ చేసినప్పుడు అదే చెప్పింది, ఈమె విష్ణు నామినేట్ చేసినా అదే చెప్పింది. 4 సార్లు అంత గట్టిగా చెప్పింది అంటే తను అనుభవించింది. విష్ణుకు అర్థం కావట్లే ఆ విషయం. అండ్ తను ఏంటంటే అబ్బాయిల దగ్గర నువ్వు వేసుకునే డ్రెస్ పర్వాలా, అబ్బాయిల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలా కూర్చోవాలో అలా కూర్చో, వాళ్ళ చూపులు వక్రంగానే ఉంటాయి నువ్వు చూపిస్తూ ఉంటాయి, నిన్ను నువ్వు సరిగ్గా కాపాడుకో అని యాజ్ ఏ ఒక లేడీగా చెప్పింది. దాన్ని ఈవిడ నెగిటివ్గా తీసుకుంటే అది విష్ణు తప్పు. నెక్స్ట్ నీ పర్ఫార్మెన్స్ చూడడానికి నీ పేరెంట్స్ లేరేమో కానీ నా పర్ఫార్మెన్స్ నా ఇంట్లో వాళ్ళు చూస్తారు అని అనిందాం. నీకు తల్లిదండ్రులు లేదని ఎద్దేవా చేయడం కాదు. దాని ఉద్దేశం ఏంటంటే, అమ్మ నా పేరెంట్స్ నన్ను చూస్తారు, వాళ్ళు ఇంకా ఉన్నారు, అర్థం చేసుకో, సొసైటీలో నేను ఒక లేడీని, నా మీద నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ అన్ని చేయి మాకు. రేపు మాపు పెళ్ళి అవ్వబోతుంది నాకు. ఆవిడకి ఒక మంచి బిజినెస్ మ్యాన్తో మ్యారేజ్ సెట్ అయింది. ఈ హౌస్ నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ పెళ్ళి ఉంది, కొంచెం అటు ఇటుగా అంతే. ఇది జరిగింది. సో తన అత్తారింట్లో తన క్యారెక్టర్ గురించి పాజిటివ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆమెకు ఉంది. బిగ్ బాస్ ఇప్పుడు ఆమెకి ఎలా అంటే మన ముందు నిరూపించుకోవడం కాదు, వాళ్ళ ఫ్యామిలీలో నిరూపించుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె పెళ్ళి ఉంది, ఇక్కడ నెగిటివ్ అయితే పెళ్లి చెడిపోద్దేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. నా పేరెంట్స్ నా గురించి ఏమనుకుంటారో అని ఉంటుంది, పెళ్ళికి వచ్చే వాళ్ళు నా గురించి ఏం మాట్లాడుకుంటారో అని ఉంటుంది. అందుకని చెప్పేసి తీసుకునే ప్రతి స్టెప్ జాగ్రత్తగా తీసుకుంటుంది. ఆమెను ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా దాన్ని కరెక్ట్గా డిఫెండ్ చేసుకుంటుంది. ఇది చెప్పాలి అనుకుంటే. విష్ణుప్రియ అంటాం ఆమె నాకు ఎమోషన్స్ అన్నీ లేవు, ఏదో నేను వచ్చేసాను అలా ఉన్నాను, నేను ఏడవగలను. నువ్వు ఏడవగలవు కాదు, ఏడుపు వస్తే ఆ మాస్క్ ఎందుకు? ఏడవగలను కానీ నేను ఏడవట్లేదు అంటే ఇట్స్ ఎ మాస్క్ కదా. ఆ పిల్ల ఏడ్చింది, నువ్వు ఆపితే నువ్వు పెద్ద పుణ్యస్త్రీ అనుకుంటున్నావా అనింది. సో ఇట్లాంటి కామెడీలు చేయకూడదు, ఇట్లాంటి కామెంట్స్ చేయకూడదు. సో ఇక్కడ విష్ణుప్రియదే తప్పు. చాలా మందికి ఏంటంటే అరుస్తున్న సోనియా కనబడుతుంది కానీ సైలెంట్గా విష్ణు చేసే పనులు ఎవరికి కనబడట్లా. అది అనుభవించే సోనియాకి తెలుసు. అది. థ్యాంక్ యూ.